నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్ళతో కడగబడి. ఇక్కడ చూడండి, ఒక జనన విధం అనగా ఒక జనన విధం ఏంటంట, ఒక మనిషి పుట్టుక. ఒక మనిషి పుట్టుక. ఆదాము దేవుని ఆజ్ఞను మీరాడు. ఆదాము దేవుని ఆజ్ఞను మీరాడు. ఆజ్ఞాతకమే పాపం. ఇప్పుడు ఈ పాపం ఆదాములోకి వచ్చింది. ఆదాములో నుంచి కయ్యను పుట్టాడు. ఆదాము అవ్వల ద్వారా ఎవరు పుట్టారు? కయ్యను పుట్టాడు. ఇప్పుడు ఆదాములో పాపం ఎవరిలోకి వచ్చింది? కయ్యను. ఇప్పుడు కయ్యను ఎవరయ్యాడు? పాపి. కయ్యను ఎవరండి? ఒక పాపిగా మారాడు. ఇప్పుడు కయ్యను ఒక పాపిగా మార్చబడ్డాడు. ఇప్పుడు అలాగే మానవుడు అలా ఒకరి ద్వారా ఒకరు వారి జన్మ విధము చూడగా అందరూ పాపులే. హల్లెలూయా. అందరూ. పౌలు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇప్పుడు నీతిమంతుడు లేడు కాబట్టి వాక్యం సెలవిస్తుంది, నీ జన్మ విధము చూడగా నువ్వు పాపివి. ఈరోజు మానవుడు ఏం చేస్తాడంటే, నేను పాపం పోగొట్టుకోవాలని, ఒక నీతిమంతుడిగా మారాలని, ఒక పరిశుద్ధుడిగా మారాలని ధర్మకార్యాలు, వస్త్రదానాలు, భూదానాలు, రకరకాల దానాలు చేస్తే ఆహా వీడు మంచివాడు అనుకుంటాడు, ప్రజల్లో మంచివాడు అనుకుంటారు. కానీ వాని పాపము వాని జనవేద మారుతుందంటే మారదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఒక ధనవంతుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనకి తారు అంటుందంట. ఏమంటుంది? తారు అంటుంది. ఆ తారు అంటుంది పోట్ల, ఎంత రుదిన పోట్ల. తన దగ్గర ఉన్న పనివాడిని పిలిచి, అబ్బాయి కాలుకు తారు అంటుందిరా, దాన్ని శుభ్రం చేయడానికి ఏంటి పరిష్కారం అంటే, అయ్యా కిరసనాలతో కడితే పోయిద్ది అన్నాడు. కిరసనాలు ఏంట్రా? అవసరమైతే సెంటు తీసుకొచ్చి కడుగు. నేనేంట్రా కిరసనాలతో కడుగుతానంటావు? కిరసనాలు ఎంత వాసన వచ్చింది కాబట్టి కిరసనాలు కాదు, ఏమన్నా సెంటు ఉందని తీసుకురా, 1000 రూపాయలు ఉండే దగ్గర, 1000 సెంటు తీసుకురా, ఆ సెంటు తీసుకొచ్చి నా కాలు కడుగు, ఆ తారు పోయిద్దామంటే లేదయ్య అంటే లేదని వెళ్ళి చెప్పు అని చెప్పాడు. వెళ్ళాడు, సెంటు తీసుకొచ్చాడు, కడిగాడు. పోటల్లా. దేవుని స్తోత్రం. పోట లేదండి, ఎంత రుదిన పోట లేదు. అయితే ఆఖరికి ఎంత రుదిన పోట లేదు. ఈరోజు మనుషులు అనుకుంటాడు, నేను పాపం పోవాలంటే, నేను పరిశుద్ధిగా మార్చాలంటే ఏదో ఒక దారి, ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని మనశ్శాంతి కలవాడు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చూడగా ప్రభు చూస్తుంటే ఆ వ్యక్తి యొక్క పాపములు, దోషములు అన్ని కూడా ఆ వ్యక్తి చుట్టే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకని ఆఖరికి అయ్యా కిరసనాలతో కడిగితేనే పోయిద్ది. దేంతో కడిగితే పోయిద్ది? కిరసనాలతోనే కడిగితే పోయిద్ది. ఇప్పుడు అలాగే ఇక్కడ మనం జన్మవిధము చూడగా అతని నాభి సూత్రము కొయ్యబడలేదు. ఏంటంట? నాభి సూత్రం కొయ్యబడలేదు. ఆ పిల్లవాడంతా కూడా, ఆ గర్భం నుంచి వచ్చిన శిశువు అంతా కూడా రక్తంతో తడబడి ఉన్నాడు. దేంతో తడబడి ఉన్నాడు? రక్తము చేత. ఏ రక్తం అది? తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంక్రమించిన రక్తం. అదే పాపము. దేవుని స్తోత్రం. అందుకని ఇప్పుడు ఆ పాపము ఆ పిల్లవాడు చుట్టూ, ఆ పిల్లవాడంతా కూడా పాపంలో డొల్లాడుతూ ఉన్నాడు, రక్తంతో డొల్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జన్మదినము చూడగా నువ్వు పాపివి. ఏంటంట? నువ్వు పాపివి. ఇప్పుడు నాభి సూత్రం కొయ్యబడలేదు. నాభి సూత్రం కొయ్యబడితే కానీ అప్పుడు స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత ఉప్పు రాస్తారు. ఇవన్నీ జరగాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనుషులు అనుకుంటాడు, నేను జ్ఞానం గలవాణ్ణి, తెలియగలవాణ్ణి అని చెప్పి మనుషులు విర్రబెగుతూ ఉన్నారు. ఒక వ్యక్తి మీద శాపం ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మీద పాపం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమి చేయలేడు. ఆ వ్యక్తి మీద పాపం అతన్ని శాసిస్తూ ఉంది. ఆ వ్యక్తి మీద పాపం ఆ వ్యక్తిని పరిపాలన చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే రాత్రి కాల సమయంలో ఒక వ్యక్తి మొదట చేయవలసిన పని తెలుసా? నాభి సూత్రం కొయ్యబడాలి. ఏం కొయ్యబడాలి? ఆ నాభి సూత్రం కొయ్యబడిపోతే ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన శిశువుకి, ఆ బొడ్డు దగ్గర నుంచి వచ్చిన పేగులకి ఆ తల్లికి సంబంధం ఉంటది. ఆ సంబంధం అనేది ఉంటానే ఉంటది. అలా సంబంధం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? రక్తంలో కడగబడి రక్తంలో ఉంటాడు. ఎవరో చూస్తూనే ఉంటారు కానీ దగ్గరికి వెళ్ళలేరు. ఎవరో చూస్తాను ఉన్నా సరే దగ్గరికి వెళ్ళలేరు. దేవుని స్తోత్రం. ఇప్పుడు తాత అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, నాయనమ్మ అవ్వచ్చు, బాబాలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తుకోవాలంటే అతడు ఆ నాభి సూత్రం కొయ్యబడాలి, అతడు స్నానం చేయబడాలి. దేవుని స్తోత్రం. ఇదేది చేయకుండా ఎవరు నేను దగ్గరికి రారు, ఎవరు నేను చూడరు, ఎవరు కూడా నీ దగ్గర రారు. ఎందుకు తెలుసా? నువ్వు పాపంలో ఉన్నావు. అందుకని జన్మ పాపము, కర్మ పాపం. ఏ పాపం అంట? జన్మ పాపం అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన పాపం. ఎవరి నుంచి వచ్చిన పాపం? ఆదాము, మొదటి ఆదాము, ఆయన దగ్గర నుంచి ఏమొచ్చిందో తెలుసా? ఆయన ఇచ్చినది వరం ఏంటి తెలుసా? పాపం.
రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించును. దేవుని స్తోత్రం. గడిచేత హల్లెలూయా. ఇప్పుడు లోకంలోకి ఏం ప్రవేశించింది? పాపం. అంటే ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటే ఎవరు లేరు. ప్రతి ఒక్క వ్యక్తి మీద పాపం పనిచేస్తా ఉంది. ఎవరిచ్చారా పాపం అంటే? ఆదాము ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు ఒక తల్లిదండ్రులుగా మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందుకోకుండా, ఏమంటే ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకోకుండా ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి పాపం వారి బిడ్డ మీద పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. అందుకని ఆదాము ద్వారా వచ్చిన పాపం ఈరోజు మానవాళి మీద ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకని ఆ పాపం పోగొట్టడం కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు తెలుసు? ఈ లోకానికి ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని తుడిసివేసి నీ నీతిమంతునిగా పరిశుద్ధునిగా చేయటానికే యేసు ఈ లోకానికి వచ్చి నీ పాపం నా పాపం నిమిత్తమై యేసు శిలువలో వేలాడాడు. ఆయన రక్తాన్ని కాచాడు నిన్ను నీతిమంతునిగా చేయటం కోసం. ఈ రాత్రి కాల సమయంలో గమనించాలి. అక్కడ చూస్తున్నప్పుడు నాభిస్తోత్రం కోయబడలేదు. అంటే అక్కడ ఏం కోయబడలేదు? నాభిస్తోత్రము కోయబడలేదు. బైబిల్ అందులో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 వచ్చిన 39 వచ్చిన 40 వచ్చిన చూడండి ఒకసారి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానం మీ పిల్లలకును అనగా ప్రభు అయిన మన దేవుడు వారికి అందరికీ చెప్పాను. 40 వచ్చాను కూడా. ఇంకను అనేక విధములైన మాటలు సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి ఏంటంట? ఎవరికి వేరై? ఈ తరము. ఏ తరము? ఆదాము నుంచి వచ్చిన పాపం. ఎవరి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చిన తరం. ఏ తరం అంటది? ఆదాము నుంచి వచ్చిన పాపం వచ్చిందే. ఆ పాపము వారిని ఒక తరం చేసేసాడు. వారందరూ ఏ తరం అంటే పాపముతో పనిచేస్తున్నవారు, పాపంలో జీవిస్తున్నవారు. అందుకనే పౌలు అపోస్తలుడైన పేతురు వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం మనందరి కోసం చనిపోయాడు. అందుకనే అప్పుడు ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చంటే ఆ పాపాన్ని తీసివేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకనే ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. దేవుని స్తోత్రం. ఏం పొందాలి? బాప్తిసం అనేది ఈ లోకానికి వేరు చేయటం. బాప్తిసం అనేది ఏంటంటే ఈ లోకానికి నుంచి నువ్వు వేరవటం. వేరవి ఎక్కడికి వెళ్తావు? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం అదే యేసుక్రీస్తు ఈ లోకానికి వేరై దేవుని రాజ్యంలో ప్రవేశించండి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొదట నీ నాభిస్తోత్రం కోయబడాలి. నువ్వు ఈ లోకానికి వేరై ఉండాలి. ఏమై ఉండాలి? పేతురు చెబుతున్నాడు, ఈ మూర్ఖ తరానికి పాపం ఉన్నవాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఒక వ్యక్తి మీద పాపం ఉంటే ఆ వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఒక వ్యక్తి మీద పాపం ఉన్నసేపు అతడు బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో ఎవరి మీద సరే మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. అంటే ఒక పాపం ఒక వ్యక్తిని మూర్ఖునిగా మారుస్తుంది. దేవుని స్తోత్రం. అందుకని ఈ తరం ఏ తరం అంటే మూర్ఖ తరం. ఏ తరం అండి? మూర్ఖ తరం. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి మీద ఉన్న పాపం ఆ వ్యక్తిని మూర్ఖునిగా చేస్తుంది. ఆ వ్యక్తిని గ్రహింపలేకుండా చేస్తుంది. అందుకని ఈ మూర్ఖ తరం వారికి నువ్వు వేరవ్వాలంటే నీ నాభిస్తోత్రం కోయబడాలి. దేవుని స్తోత్రం. ఏం కోయబడాలి? నాభిస్తోత్రం కోయబడకుండా నువ్వు ఆ స్థితి నుంచి వేరు కావు. ఆ నాభిస్తోత్రం కోయబడ్డ తర్వాత నీకు స్నానం చేయిస్తారు. దేవుని స్తోత్రం. మరి అది నాభిస్తోత్రం కోయబడకుండా స్నానం చేయిస్తారంటే స్నానం చేయించారు. స్నానం చేయించకపోతే ఎలా ఉంటారు? స్నానం చేసిన తర్వాత బట్టలు తీసుకొచ్చి పిల్లలు తొడగమంటారు. ఆ బట్టలు ఎప్పుడు వేసుకుంటారు పిల్లలకి? నాభిస్తోత్రం కోయబడాలి, స్నానము చేయించబడాలి. స్నానము చేయించిన తర్వాత మాత్రమే బట్టలు వేస్తారు. హల్లెలూయా. దాన్ని ఏమన్నారు? రక్షణ వస్త్రాలు అన్నారు. ఏ వస్త్రాలు? సరే ఇప్పుడు గమనించండి. ఇప్పుడు వరకు నీకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఇంతవరకు నాభిస్తోత్రం కోయబడలా, మారు మనసు పొందలా, బాప్తిసం తీసుకోవాలా.
ఇప్పుడు నువ్వు ఎలా ఉండవు తెలుసా? ఆ స్థితిలోనే ఉండవు. హల్లెలూయా. ఏ స్థితిలో? దిగంబరిగా ఉండవు. ఏ స్థితిలో ఉండవు? దిగంబరిగానే ఉండవు. నువ్వు పట్టుచీరలు కట్టుకోవచ్చు, వండిన బంగారు వేసుకోవచ్చు, నీకు మారు మనసు లేకుండా, నీ నాభిసోత్రం కొయ్యబడుకోకుండా, నీవు స్నానం అనే బాప్తిసం లేకోకుండా ఉంటే ఇప్పటికి కూడా ఆ నాభిసోత్రం కొయ్యబడుకోకుండా ఆ తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి ఆ శిశువుకి ఆ పేగులకి ఎట్లా సంబంధం ఉందో అదే పాపంలో నువ్వు ఉన్నావు. ఇంకా పాపంలో ఉండి నువ్వు ఎలా పరిశుద్ధిగా మార్చబడతావు? అందుకని ఇక్కడ పేతురు అంటాడు, మొదట నేను కూడా ఈ మూర్ఖతరమగు లోకానికి వేరయ్యాలి. ఏమవ్వాలి? ఈ లోకము లోకాశలుగా తెంచిపోయినాయి. ఇదిగో ఈ రోజు నుంచి నేను దేవుని బడిగా జీవిస్తున్నాను. ఇదిగో దేవుని రాజ్యంలో జీవిస్తున్నాను. ఆయనే నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు. ఇక నేను ఇంతకాలం నా కోసం జీవించాను, ఇప్పుడు కోసం నా కోసం జీవించాను. ఈ రోజు నుంచి నేను నా యేసయ్య కోసం బ్రతుకుతా. దేవుని స్తోత్రం. అది దేవుని రాజ్యంలో నువ్వు పనిచేసే పని. ఇక నువ్వు జీవించేది నీ కోసం కాదు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు జీవించువారు ఇక మీదట ఎవరి కోసం గాక, నీ కోసం నువ్వు కాదు, నీ కోసం కాదు, నా కోసం కాదు, నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం రక్తాన్ని గార్చాడే, ఆ రక్తం చేత నిన్ను కడగబడ్డాడే, ఆ రక్తం చేత నిన్ను కడిగాడే. ఆ కడిగిన యేసు కోసం నువ్వు జీవించాలి. హల్లెలూయా. అది మారు మనసు అంటే. అది మారు మనసు అంటే. అప్పుడు నువ్వు జీవిస్తేది ఎవరి కోసమో తెలుసా? ఒకప్పుడు నన్ను చూస్తున్నప్పుడు నన్ను చూసి ఎవరికి జాలి పడలా, ఎవరు నన్ను చూసి జాలిపడలా, ఎవరు నన్ను చేర్చుకోలేదు, ఎవరు నన్ను ప్రేమతో పలకరించలేరు, ఎవరు నన్ను ఆదరించలేదు. ఆ రక్తపు మరకలు పోవాలంటే యేసు రక్తము ద్వారా మాత్రమే పరిష్కారం. హల్లెలూయా. యేసు రక్తమే పరిష్కారం. ఆ పాప మాలిన్యం పోవాలంటే, ఆ పాపి ఒక పరిశుద్ధిగా మార్చాలంటే యేసు రక్తమే. అందుకని ఆ రక్తాన్ని యేసయ్య నీ కోసం నా కోసం కార్చాడు. యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన వాడు. నీవు అస్థితిలో ఉన్నప్పుడు ఎవరు చూసాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు చూశాడు. ఎవరు చూశాడు? తండ్రి అయిన దేవుడు చూసి తన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎవరి కోసం పంపించాడు తెలుసా? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. రక్తమనే పాపమనే రక్తంలో పొర్లాడుతుండగా నేను శుభ్రం చేయటానికి, నేను పరిశుద్ధపరచడానికి, నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి యేసయ్య తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం. ఆయన ఒక పాపిగా చేసి నిన్ను పరిశుద్ధిగా మార్చడం కోసమే సిలువలో నీ కోసం, నా కోసము నీవు చనిపోవాల్సిన స్థానంలో, నేను చనిపోవాల్సిన స్థానంలో యేసయ్య నీ కోసం చనిపోయిన సంగతి తెలిస్తే నువ్వు ఇదే రోజున ఇదే సమయంలో మారు మనసు పొందుతావు. దేవుని స్తోత్రం. ఈ విషయాలు తెలియక ఇంకా నేను ఈ లోకంలో జీవించాలి, ఏదో సాధించాలని మనుషుడి రోజున తెలియకోకుండా తనంతట తానే ఆవేశపడుతూ జీవిస్తూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. అందుకనే ఇక జీవించేవాడు తమ కోసము కాక నా కోసం, నీ కోసం, మనందరి కోసం యేసయ్య శిలువ మనందరి కోసం బలి అయ్యాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తమే కార్చపోతే ఇంకా నీ స్థితి అలాగే ఉండేది, నా స్థితి అలాగే ఉండేది. ఈరోజు పాపిగానే ఉండేవాడు. దేవుని స్తోత్రం. ఒక పాపిగా ఉండటం ఆయనకి ఇష్టం కాక ఒక పాపిని నీతి మంచుకు మార్చడం కోసమే యేసయ్య తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసాను. దేవుని స్తోత్రం. ఆయన ఏమి ఎరిగిన వాడు? పాపం ఎరిగిన వాడు. ఆయన ఎవరండి? పాపం ఎరిగిన వాడు. అలాంటి పాపం ఎరిగిన వాడిని దేవుడు నీ కోసం, నా కోసం పాపిగా మార్చాడు. అంటే అర్థం తెలుసా? సిలువలో ఆయనకి మరణశిక్ష విధించింది ఎందుకు తెలుసా? ఒక పాపికి చేయవలసిన శిక్ష ఆయన మీద వేశాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఆయన మీద వేశాడు. ఎవరన్నా సరే తన కన్న కొడుకు మీద శిక్ష వేస్తారని చేయరండి. ఎందుకు తెలుసా? ఆయన కంటే నన్ను ఎక్కువ ప్రేమించాడు. అందుకని కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకవాన్ని ప్రేమించలేదండి. లోకము యేసయ్యని ప్రేమించలేదు, కానీ యేసయ్య లోకాన్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే తన కుమారుని కంటే ఎక్కువ ప్రేమించాడు. ఎందుకు తెలుసా? నిన్ను పరిశుద్ధుగా చేయాలని, నన్ను నీతిమంతుడుగా చేయాలని. నీతిమంతుడు అంటే ఆయన పోలికలో జీవించాలి, ఆయన స్వరూపంలో జీవించాలి. నువ్వు నడుస్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నీ జీవితం ఇంకా చూసినప్పుడు నీలో యేసయ్య కనపడాలి. అదే నీతి అంటే. దేవుని స్తోత్రం.
కాబట్టి రాత్రికాల సమయంలో నీ నాభి సూత్రం కొయ్యబడలేదు. అందుకని పేతురు ఉన్నాడు, ఈ మూర్ఖ తరమగు లోకానికి వేరై రక్షణ ఏం పొందాలంట? రక్షణ పొందాలి. ఏం పొందాలి? రక్షణ అంటే ఏంటని తెలుసా? యేసు రక్షకుడు. అంటే దేనికి రక్షకుడు? నీ పాపం నుంచి రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన మన ప్రభు అయినా యేసే. ఆయన తప్ప ఎవరు రక్షించేవాడు లేరు. ఆయన తప్ప నీ మీద ప్రేమ చూపించేవాళ్ళు ఎవరు లేరు. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే వారు చూపించే ప్రేమ వేరు, యేసయ్య చూపించే ప్రేమ వేరు. ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నీ కోసం రక్తం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఏదైనా ఇస్తే ఒక లీటర్ ఇస్తారా, అంతకంటే ఎక్కువ లేరు. యేసయ్య నీ కోసం ఆఖరి రక్త బొట్టు వరకు కొరకు కాచేశాడు. హల్లెలూయా. ఆయన సొగసైన స్వరూపము ఎరగని వాడు, ఎరగని వాడుగా ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన ముఖము దగదగా మెరుస్తూ ఉంది. ఆయన సౌందర్యం గురించి ఎలా చెప్పగలమండి? ఏమి వివరించగలము? సులామి తండ్రిది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవరుడు, నా ప్రియుడిని 10,000 మందిలో ఉన్నా నేను గుర్తించగలను. అలాంటి సొగసు కలిగిన వాడు, స్వరూపం కలిగిన వాడు నీ కోసం నా కోసం శిలువలో ఆయన వేలాడుతుంటే సొగసైనను స్వరూపం లేని వాడుగా మారిపోయాడు ఆయన. హల్లెలూయా. నీకంటే అంతగా నిన్ను నన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నీ మీద జాలి పడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. దేవుడి స్తోత్రం. కాబట్టి రాత్రికాల సమయంలో ఆ స్థితిలో ప్రతి ఒక్కరూ ఉండగా దేవుడు వారిని చూచాడు. నిన్ను చూశాడు, నన్ను చూశాడు. ఇప్పుడు ఏం చేయాలంట? నాభి సూత్రం కొయ్యబడాలి. ఏం కొయ్యబడాలి? ఇప్పుడు నాభి సూత్రం కొయ్యబడ్డ తర్వాత నువ్వు స్నానం చేయాలి. స్నానం చేసినాకే బట్టలు కట్టుకుంటా. ఇప్పుడు ఇదంతా జరగలేదు అనుకో, సిస్టమ్ జరగలేదు అనుకోండి, నువ్వు మారు మనసు పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు, రక్షించబడలేదు, ఏమీ లేదనుకోండి, ఇంకా నువ్వు ఆ రక్తంలోనే పొరలాడుతూ ఉన్నావు. హల్లెలూయా. ఇంకా ఆ రక్తంలో పొరలాడుతూ ఉన్నావు, నెమ్మది లేని స్థితిలో ఉండవు, క్షేమ లేని స్థితిలో ఉండవు. ఇగో ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఇగో ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా ఈ లోకంలో జీవిస్తుంటే ఈ లోకము లోకాశలు గతించిపోయి ఒక రోజు రాబోతుంది. పంచవేంద్రములతో ఈ ప్రపంచం అంతా లయమైపోతే రాబోతా ఉంది. దేవుని యొక్క ప్రవచనాన్ని నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. ఒక భయంకర దినం రాబోతా ఉంది. ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఇప్పుడే రక్షణ పొంది మారు మనసు పొంది ఈ మూర్ఖ తరమకు లోకానికి వేరై రక్షణ పొంది దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుని స్తోత్రం. ఒక అలా చేయకపోతే, ఇంకా నాభి సూత్రం కోల్పోతే ఎలా ఉంటారు తెలుసా? బైబిల్ అందులో ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం 3:14 వచ్చును. ఇక్కడ లవోదిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:14 వచ్చును. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. దేవుని స్తోత్రం. ఎలాగు రాయుము. 17 వచ్చిన చూడండి ఒకసారి. 17 వచ్చును. నీ క్రియలను నేను ఎరుగుదును. ఇక్కడ చూడండి, నీ క్రియలు అంటే, నీ క్రియలు అంటే ప్రతి వాని క్రియలు వాని వెంట వస్తాయంట. రక్షించబడిన వారి క్రియలు వేరుకుంటాయి, రక్షించబడ్డ వారి క్రియలు వేరుకుంటాయి. ఒకరోజు నా సమూయేలు అన్నాడు సౌలుతో, అమాలేకీయులు చిన్నలు పెద్దలు ఏమీ తేడా లేకుండా మొత్తం సంహరించేమన్నాడు. సంహరించమంటే అమాలేకీయులు కొంతమంది సంహరించాడు, కొంతమంది సంహరించాల. ఎవరో తెలుసా? సౌలు. ఆ మార్గంలో సమూయేలు వెళ్తా ఉన్నాడు. ఆ అరుపులను పడుతున్నాయి, ఆ కేకలను పడుతూ ఉన్నాయి. సౌలా, ఏంటి అమాలేకీయులను సంహరించమనగా సంహరించలేదా? అరుపులను పడుతున్నాయి, కేకలను పడుతున్నాయి. నీ నడక, నీ చూపు, నీ ప్రవర్తన, నువ్వు నడుస్తుంటే నీ క్రియలు అర్థమైపోతాయి. దేవుని స్తోత్రం. అందుకనే నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు ఇంకా మారు మనసు లేకపోతే నీ క్రియలు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకా నీ క్రియల ద్వారా ఎంతకాలం దేవుని దుఃఖపరుస్తూ ఉంటావు. నీ మాటల ద్వారా ఇంకా దేవుని ఎంత దుఃఖపరుస్తూ ఉంటావు. నీ నడక ద్వారా, నీ ఆలోచన ద్వారా ఇంకా దేవుని ఎలా దుఃఖపరుస్తూ ఉంటావు. ఇప్పటివరకే దేవుని దుఃఖపరుస్తూ ఉంటావు, ఇంకా ఎంతకాలం దుఃఖపరుస్తూ ఉంటావు. కీర్తన గ్రంథం 139 చూస్తే, యెహోవా ఆయన నిన్ను పరిశోధిస్తా ఉన్నాడు, నిన్ను చూస్తా ఉన్నాడు. నీ మాట నీ నోటికి రాకమునిపే, నీ నాలుక రాకమునిపే అని నువ్వేం మాట్లాడబోతున్నావో, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు, నువ్వు కూర్చోవడం, నుంచోవడం, నిలబడతాం, నడుతాం, ఏం చేస్తున్నావో అన్ని కూడా చూస్తూనే ఉన్నాడు. ఇంకా నీ క్రియల ద్వారా దేవుని దుఃఖపరిచేవాడుగా ఉండవా? ఎంతకాలం దేవుని దుఃఖపరిచేవాడుగా ఉంటావు? ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా మన క్రియల ద్వారా దేవునికి ఆయాసం తేకూడదు. ఆదికాండం 6:5 చూస్తే దేవుడు ఎంతో విచారపడతా ఉన్నాడు. ఆదికాండము 6:5 ఒకసారి చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము, వారి తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ, అంటే నీ క్రియల ద్వారా ఇంకా దేవుని దుఃఖపరుస్తూనే ఉన్నావు. దేవుని చూసి తట్టుకోలేకపోతున్నాడు. ప్రేమ గలవాడు ఇంకా కృప చూపిస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం అయినా సరే మారు మనసు పొందుతావా? ఈ సంవత్సరం లోకానికి వేరవుతావా? ఈ సంవత్సరం నన్ను దుఃఖపరచకుండా నన్ను సంతోషపరుస్తావా అని దేవుడి పట్ల ఎంతో ప్రేమగా చూస్తా ఉన్నాడు.
హల్లెలూయా. ప్రభు అన్నాడు ఉపమారీతిగా, అదిగో అంజూరపు తోటలో ఒక ద్రాక్ష చెట్టు ఉందయ్యా. దేవుని స్తోత్రం. ద్రాక్ష తోటలో ఏముందంట? ఒక అంజూరపు చెట్టు ఉంది. 3 సంవత్సరాల నుంచి అంట దేవుడు వెతులాడుతున్నాడు దాని మీద, దాని దగ్గర చూసి కాయలు కాస్తదేమని చెప్పి. ఏమి లాభం లేదు, కాయలు కాయట్లా. అప్పుడు అన్నాడు తండ్రి అని దేవుడు తోటమాలని యేసు ప్రభుతో, అయ్యా నేను 3 ఏళ్ళ నుంచి ఎత్తులాడుతున్నాను ఈ చెట్టు, ఇంకా ఏమి లాభం లేదు. ఇక మారు మనసు పోతుంది ఇది. ఇక క్రియ మార్చుకోదు, నడక మార్చుకోదు, చూపులు మార్చుకోవు, తలంపులు మారవేక. ఎందుకు తెలుసా? కేవలం చెడ్డవే నేను చూస్తాను ఉన్నాను అని చెబితే యేసు అన్నాడు, అయ్యా ఏమన్నాడు చెప్పాలి, అయ్యా బ్రతులాడుతున్నాడు, నీకు తెలియదు. ఇంకా నువ్వు మారు మనసు పొందుకోక నువ్వు జీవిస్తుంటే నీ విషయంలో ప్రభు యేసుక్రీస్తు వారి తండ్రిని బ్రతులాడుతున్నాడు. అది కాయదయ్యా, అది ఫలించదయ్యా, మారు మనసు పొందదయ్యా, నా విశ్వాసం కొయ్యబడదు, స్నానం చేయదు, ఇంకా నన్ను దుఃఖపరుస్తూనే ఉంది, ఇక లాభం లేదు, అది భూమిలో సారమంతా లాగేస్తుంది. అప్పుడు యేసు ప్రభు బ్రతులాడుతున్నాడు, నీకోసమే ఈ సంవత్సరం వరకు ఆగయ్యా. ఏ సంవత్సరం అంట? ఈ సంవత్సరం కూడా ఆగాయి. మారు మనసు పొందుతాడయ్యా, ఈ సంవత్సరం మారు మనసు పొందుతాడు. నేను తుమ్ముతాను, దానికి ఎరివేస్తాను, నీళ్ళు పెడతాను. ఈ సంవత్సరం ఫలించినా సరే, ఫలించకపోతే అప్పుడు నరికేసేయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రితో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు ఇంకా దేవుడు దుఃఖపరుస్తుంటే ఈ రాత్రి నాభసూత్రం కొయ్యబడి నేను ఈ లోకానికి వేరై యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది, ప్రభువా నేను నీ కొరకు జీవిస్తా, ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. యేసు నీ కోసం బ్రతులాడుతున్నాడు. అందుకని మనము నిన్నటి వారమే. ఎప్పటి వారము? ఏబు గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి 7వ వచనం చూడండి. ఏబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఏబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మనము ఎన్నో వచనం అది? 8వ అధ్యాయము 8 వచనం. మనము నిన్నటి వారమే. ఎప్పుడు వారం అంట మనం? నిన్నంటే ఫిబ్రవరి నెల 29వ తారీఖు వరకే మనకు ఆయుష్. కానీ ఈ రోజున సజీలుగా ఉన్నామంటే యేసయ్య నీ విషయంలో బ్రతులాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన బ్రతులాడు బట్టి, ఆయన కృప వాత్సల్యములు కలిగిన వాడు కాబట్టి, నిన్నటి కంటే ఈరోజు అధికమైన ప్రేమను మన మీద చూపించబట్టి ఈరోజు మనం సజీలుగా ఉంటాం. నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీకున్న నీ స్థితిగతులను బట్టి కాదు, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న వ్యాపారాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి కాదండి. రాత్రి నువ్వు ఎరగకూడదు. దేవుని కృప నీ మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు, బ్రతులాడుతున్నాడు. అయ్యా ఈ సంవత్సరం కూడా ఆగు. నాభిస్తోత్రం కొయ్యబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసు రక్తంలో కడగబడి దేవుని సంఘంలో చేర్చబడి పరిశుద్ధుగా నీతిమంతులుగా నా యేసు కోసం జీవించాలి, అనేక మందికి మార్పుగా జీవించి అనేక మంది మార్పులను నడిపించి యేసులోనికి నడిపించి ఒక బలమైన సాధనంగా దేవుడిని వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక సమర స్త్రీ మార్పు చెంది సమర గ్రామంలోకి వెళ్ళి ఊరు మొత్తాన్ని ఖాళీ చేసి ప్రభు దగ్గర నడిపించింది. దేవుని స్తోత్రం. అందుకని రాత్రికాల సమయంలో నీ క్రియల ద్వారా ఇంకా ప్రభువును దుఃఖపరచకూడదు. అందుకని 17వ వచనం తర్వాత మరొకసారి మాట చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, మేలు నిలువెచ్చగా ఉన్నావు గనక నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నీవు ఎవరంట? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. ఆ మాటలంటేనే భయం వేస్తుంది. ప్రభు అన్నాడు, నువ్వు ఇంకా అదే స్థితిలో ఉంటే, నువ్వు అదే పరిస్థితిలో ఉంటే, నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు అంటే పౌలు ఒక మాట అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఏంటంట? రోమిల రాసిన పత్రిక 7:4 వచ్చులో, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇటు మరణముకు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలడు, ఎవరు నన్ను రక్షించగలడు? ఈ పాపం నా మీద ఏలుబాటు చేస్తుంది, ఈ పాపం నాను పట్టుకొని ఎప్పుడు తీసుకెళ్లి పాతలో పడాలని చూస్తా ఉంది. ఈ విషయం తెలుస్తున్నాడు పౌలు. అందుకంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. నాలో ఒక నియమం ఉంది, అదే పాప నియమం. అది నన్ను పట్టి బంధించి లాక్కెళ్ళని చూస్తుంది. ఎక్కడ తెలుసా? నరకానికి లాక్కెళ్ళని చూస్తుంది. నా యేసే కనుక లేకపోతే నా పరిస్థితి ఏమయ్యొద్దు. దేవుని స్తోత్రం. అందుకని ఈ లౌకిక సంఘానికి వాస్తూ, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు. ఎటు ఎలా ఉంటా? దిగంబరుడుగా ఉన్నా. గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.
నీ నాభిసోతును కొయ్యబడదు. ఇంకా నువ్వు దౌర్భాగ్యుడిగా దిగంబరిగా ఉండవు. వస్త్రాలు లేవు నీకు. ఏమి లేవంట? వస్త్రాలు లేవు. సాతానుడు ఆ వస్త్రాలు లాగేసుకుంటా ఉంటాడు. ఈ రాత్రి కాల సమయంలో మనం ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ఉందో మనం కనిపెట్టుకోవాలి. అందుకని నీవు ధనవంతుడు అని చెప్పి నువ్వు వాటిని బట్టి ఒకవేళ గిర్రవేగిస్తున్నావేమో, రక్షణ లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో. దాంట్లో రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. యెషయా గ్రంథం 5:14 ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 5:14 అనేక మంది ధనవంతులు అని చెప్పి విర్రవీగిన వారు. ఏమండి అలాంటి పరిస్థితి, వారి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. 5:14 అందుచేతని పాతాళము గొప్ప ఆశతో, ఎవరి కోసమో తెలుసా? రక్షణ లేని వారి కోసం, మారు మనసు లేని వారి కోసం, పాపంలో జీవించే వారి కోసం. పాతాళం అంటే అపరిమితమైన నోరు తెరిచి, వారిలో ఎవరంట? ఘనులు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. దాంట్లో సామాన్యులు ఉన్నారు. ఘోష చేయువారును, హర్షించువారును, దాంట్లో అనేక మంది పడిపోయారు. గొప్పవారు గనులు ఉన్నారటండి. అలాంటి వారు కూడా దాంట్లో పడిపోయారు. దేవుని స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నావో నువ్వు దాన్ని బట్టి నువ్వు గర్వించడం కాదు. బైబిల్ అందులో మాట ఉంది, శతాధిపతి వచ్చి, సరసాల శతాధిపతి వచ్చి పౌలు దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే ఏమడుగుతున్నాడు? రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా? ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? రక్షణ కావాలి. తన ఉద్యోగం తను కాపాడలేదు, తనకున్న అధికారము, తనకున్న బలము, తనకున్న గర్వము, తనకున్న ధనం ఆ వ్యక్తిని పాతాళం నుంచి విడిపించలేదు. విడిపించేది యేసు మాత్రమే గుర్తించాడు. గుర్తించంటాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఈరోజు మన జీవితాల్లో ఆ రక్షణ అనుభవం శతాధిపతి తెలుసు కాబట్టి పౌలు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ విషయంలో, నా విషయంలో కూడా అలాంటి గ్రహింపు నీకు రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకెవరైనా రక్షణ పొందకుండా, ఇంకెవరైనా మారు మనసు పొందకుండా జీవిస్తుంటే, ఇదిగో దేవుడు నీ పట్ల ప్రేమ కలిగి చూస్తున్నాడు, నీ మీద జాలిపడి చూపిస్తా ఉన్నాడు. ఈ రాత్రి అయినా సరే, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు నీది కాదు. ఇందా చెప్పాను కదా, మనం నిన్నటి వారమే. ఈరోజు సజీలుగా ఉండే దేవుని కృప. ఈరోజు సజీలుగా ఉన్నామంటే దేవుని కృప. రేపు నీది కాదు, రేపు సాతానిది. రేపు నీది కాదు, రేపని మా పని వాయిదాలు వేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడను ఉండగానే, నువ్వు సజీడు ఉండగానే, అదిగో ఊపిరితో ఉండగానే, ప్రాణంతో ఉండగానే నువ్వు మారు మనసు పొందితే సరే. హల్లెలూయా. రేపని మా పని వాయిదాలు కాదు. మొదట నీవు ఈ లోకంలో ఏదో సాధించిన తర్వాత రక్షణ పొందని కుదరదండి. రేపు నీది కాదు, నేడు అని ఉండగానే దేవుని వాక్యం యొద్దకు వచ్చి ఉండగా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూస్తే పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దకు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడుగా యేసు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. లూదియా వాక్యం వింటా ఉంది, హృదయం తెరబడిపోయింది. అపోస్తలుడు పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉంటే వ్యాపారం పక్కన పడేసేసింది. ఈరోజు ఎలా ఉందంటే, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, 4 రాళ్ళు వెనకేయాలి, వెనకేసిన తర్వాత రక్షణ పొందుద్దాం. ఏశావు మారు మనసు పొంది చాలా ప్రయాసపడ్డాడు, అవకాశం దొరకలేదంటండి. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ ఒకసారి చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత అంటే అవకాశం దాటిన తర్వాత బయలుదేరాడు. పెద్ద ఆయన అవకాశం అయిపోయిన తర్వాత బయలుదేరాడు. ఆ తరువాత ఇచ్చిన అవకాశం అంతా పాడు చేసుకున్నాడు. పాడు చేసుకొని బయలుదేరాడు. దేనికోసం తెలుసా? ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని. దేవుని స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఊమి వేయక మునిపే నీడను దినం ఉండగా అదేమని చెబుతుంది? వాక్యము నీ యొద్ద ఉండగా. ఏంటంట? వాక్యము నీ యొద్దకు వచ్చింది. దేవుడు ఏదో రూపంగా దేవుని వాక్యాన్ని నీ దగ్గరకు అందిస్తున్నాడు. దేవుడు ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? వాక్యం నీ యొద్ద ఉండగా 8వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. ఆ మాట చదువుని ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10:8 వచనం చదవం. నీ నోటను నీ హృదయములో ఉన్నది అది మేము ప్రకటించు
విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షించబడతావు. దేవుని స్తోత్రా. వాక్యం నీ లోపలికి వెళ్తే పాపం బయటికి వెళ్ళిద్ది. వాక్యం నీ లోపలికి వస్తే పాపం బయటికి వెళ్ళిద్ది. ఇప్పుడు ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి, చీకటి అటు వెళ్ళిపోయింది, పక్క వెళ్ళిపోయింది. లైట్లు తీస్తే చీకటికి వస్తుంది, లైట్ వేస్తే చీకటి వెళ్ళిద్ది. యేసయ్య వాక్యం నీ యొద్దకు వచ్చింది, యేసు ప్రభువా అని ఒప్పుకుంటే లోపల పాపం బయలుదేరిద్ది. దేవుని స్తోత్రా. వాక్యం నీ నోటకు వచ్చింది, అందుకని దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధంగా మారుస్తుంది, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేస్తుంది, నిన్ను పరిశుద్ధంగా మారుస్తుంది. అదే రక్షణ, అదే బాప్తిస్వం. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నన్ను రక్షించాడు కాబట్టి నా జీవితము ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు కొరకు ఒక సాక్షిగా జీవిస్తాను, అనేక మందిని ప్రభులో నడిపించగలిగితే. ఒక గెరాసిల దేశంలో సమాధులు ఉన్న వ్యక్తిని యేసు రక్షించిన తర్వాత అతడు దెకపోలికెళ్ళి 10 గ్రామాల్లో అనేక మంది రక్షించి ప్రభులో నడిపించాడు. దేవుని స్తోత్రా. అట్టి కృప దేవుడి కుటుంబానికి రాత్రి వాక్యం మనందరి దేవుడు దయచేయను గాక. వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభుపేట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశూడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు, మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.